కుమారి ఆంటీ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు చర్చ కాస్త పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కారణంగా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు ఆ స్టాల్ ను తీయించేశారని నానా రచ్చ జరిగింది. దీంతో ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కుమారి ఆంటీ అదే ప్లేస్ లో ఫుడ్ స్టాల్ నడుపుకుంటారని చెప్పారు. దీంతో ఇప్పుడు అది కాస్త ట్రాఫిక్ పోలీసులకు షాక్ అని చెప్పాలి. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. తామేమీ షాప్ క్లోజ్ చేయించలేదని, అసలు టచ్ కూడా చేయలేదని అన్నారు. ట్రాఫిక్ జామ్ కు కారణమవుతున్న వెహికల్స్ ను మాత్రమే టచ్ చేశామన్నారు. కాగా దీనిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. మోడిఫికేషన్ లాగా ఉంది వెహికల్ కూడా. అంటే ఏదైతే వెహికల్ మనకి షోరూమ్స్ వస్తుందో అది కాకుండా మోడిఫికేషన్ పర్మిషన్ తీసుకోవాలి. అది మేము ఆర్టీలో క్లారిఫై చేసుకుని వెహికల్ ఇచ్చేస్తాం. అదే ప్రాబ్లం. మేమేం పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి. పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు. మేము అసలు వెహికల్ షాప్ నే టచ్ చేయలేదు. మేము ఓన్లీ వెహికల్స్ టచ్ చేస్తున్నాం. అన్నెసరీగా అతను మా మీద చెప్తున్నాం కానీ అసలు మేము కనీసం మేము ఫుట్పాత్ ఎక్కాము. అంటే వన్ మోర్ సార్, ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది. సో దానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు. డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్నారు. దాదాపు మంత్లో వచ్చేసి 5 lakhs టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు. సో రెండు వాటిపై జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి. అంటే తీసుకోవాలండి. ఆల్రెడీ మా దర్శనం ఆల్రెడీ మా డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఆల్ ఫుట్పాత్ ఆక్యుపైస్ అన్ని కూడా మేము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. అన్నట్టు జీహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము. కంబైన్ ఆపరేషన్ తీపేస్తాం ట్రై చేస్తున్నాం. సో మీకు ఇక్కడ ట్రాఫిక్ మీద వాళ్ళ ఫిర్యాదు చేశారు అంటే వాహనదారులు కావచ్చు, ఇట్లా మాకు ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి. ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ రెడ్ సింబల్ వస్తుంది. మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం. ఓకే ఫైన్. మేము కూడా చాలా సార్లు కవర్ చేసాము. ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి. సో దీనికి ఏంటంటున్నారు అంటే కొందరు పొలిటిక్స్ కు అంటే రిలేషన్ అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు. ఇది కావాలని చేయించారు పొలిటిషియన్స్. సింపుల్ అండి, పొలిటిక్స్ కాదు. ఇక్కడ చెప్తానండి, ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి ఇవనుకోండి, ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె నేను ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు. పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫుట్పాత్ అంతా ఇలా నిలబడ్డారు. సో వాళ్ళని చూసి ఇంకొకరు అంటే తన వల్ల కొంచెం ఏముండు కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది. అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్ప అక్కడ పర్సనల్ ఇష్యూ ఏం లేదు అక్కడ. సో ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం. సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా? ఆల్రెడీ దే ఆర్ అన్నెసరీ పార్కింగ్. ఇప్పుడు ఫుట్పాత్ మీద పెట్టడమే కరెక్ట్ గా. ఓన్లీ మేము అసలు మొత్తం రిమూవల్ కే ట్రై చేస్తున్నాం. అదే సరే, కోర్టు ఆర్డర్ని మేమైతే చేయలేం కదా. కోర్ట్ అండ్ జిహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంతే. నాకు కంప్లీట్ ఐడియా లేదు. ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి కంప్లీట్ ఐడియా లేదు. సో నా పార్ట్ మై జాబ్ ఇస్ టు క్లియర్ ద ట్రాఫిక్. ఓకే, టు క్లియర్ ద ట్రాఫిక్ ఉంది. ఓకే సార్, థాంక్యూ. అది ఓకే.